నెంబర్స్‌తో ఇచ్చే డేటా మొత్తాన్ని కూడా న్యూమరిక్ టైప్స్ అంటాం. దీంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ చూడండి ఇంటీజర్. ఇంటీజర్ నెంబర్స్ అన్నిటిని కూడా ఇంట్ డేటా టైప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 27, -45, 36 ఇలాంటి నెంబర్స్ అన్నమాట. వీటిని పైథాన్ ప్రోగ్రామ్‌లో ఎలా ఇస్తామో చూద్దాం. ఫస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దీనికి 27 అనే వాల్యూ ఇస్తున్నా. ఇప్పుడు ఏ వాల్యూని ప్రింట్ చేద్దాం. డైరెక్ట్గా ఇలా వేరియబుల్ నేమ్ ఇచ్చేయొచ్చు అనమాట. అప్పుడు అవుట్పుట్లో వాల్యూ ప్రింట్ అయిపోతుంది చూడండి. అలాగే ఇప్పుడు ఏ అనేది టైప్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు. దానికోసం ప్రింట్ అని ఇచ్చి టైప్ అని ఇవ్వాలి. టైప్ ఆఫ్ అని చెప్పి మనకి ఏ వేరియబుల్ కావాలంటే ఆ వేరియబుల్ని ఇవ్వచ్చు. ఇక్కడ ఏ అని ఇస్తున్నా. ఇక్కడ చూడండి ఇంటీజర్ టైప్ అనేది వచ్చింది. ఈ క్లాస్ అనేది ఇప్పుడు వదిలేయండి, మీకు తర్వాత ఊప్స్ కాన్సెప్ట్స్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జస్ట్ ఇప్పుడు ఏ అనేది ఇంటీజర్ టైప్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఏంటో తెలుసుకుందాం. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అన్నిటినీ కలిపి ఫ్లోట్ డేటా టైప్ అంటాము. దీనికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 9.18 అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి ఏ వాల్యూ ప్రింట్ అయింది, అలాగే దాని టైప్ వచ్చేసి ఫ్లోట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఏంటో చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ అసలు ఎలా ఉంటుందో చూద్దాం. 5 + 6j ఎగ్జాంపుల్కి. సో అసలు దీని మోడల్ ఎలా ఉంటుందో మీకు చెప్తా చూడండి. a + bj ఇలా ఉంటాయి అన్నమాట కాంప్లెక్స్ నెంబర్స్ అన్నీ కూడా. దీంట్లో ఏ అనేది ఏంటంటే రియల్ నెంబర్, అది ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్కి 5.18 ప్లస్ బి అనేది కూడా ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అవ్వచ్చు 2. తర్వాత జే అనేది ఇస్తాము. ఇక్కడ విషయం ఏంటంటే ఇదేమో రియల్ నెంబర్, అంటే ఒక వాల్యూ మనకు పర్టికులర్గా తెలుస్తుంది. ఈ పక్కన ఇచ్చే వాల్యూ ఏంటంటే ఇమాజినరీ నెంబర్ అనమాట. ఇప్పుడు దీన్ని కూడా ప్రోగ్రాంలో రాసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 + 6j అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి అవుట్పుట్లో ఏ వాల్యూ ప్రింట్ అయింది, అలాగే ఇది కాంప్లెక్స్ డేటా టైప్ అనేది తెలిసింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్ని చూద్దాం. సీక్వెన్స్ టైప్స్. సీక్వెన్స్ అంటే ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి చాలా ఉంటాయి అన్నమాట. అది కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి. వాటిని సీక్వెన్స్ అంటాము. ఇలాంటివి పైథాన్లో ఏమున్నాయో చూద్దాం. ఎస్టీఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ డేటా టైప్ని ఎందుకు యూస్ చేస్తామంటే జనరల్గా టెక్స్ట్ అనేది మనం యూస్ చేయాలి అనుకున్నప్పుడల్లా కూడా స్ట్రింగ్ డేటా టైప్నే యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వెల్కమ్ అని చెప్పి ఒక స్ట్రింగ్ ఇచ్చాను. అసలు స్ట్రింగ్ అనే దాన్ని ఏం చెప్తామంటే సింపుల్గా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రింగ్. ఓకే, దీన్ని ప్రోగ్రాంలో ఎలా ఇస్తామో చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ అని ఇస్తున్నా. ప్రింట్ ఏ అని ఇస్తున్నా. అలాగే దీని టైప్ కూడా ప్రింట్ చేద్దాం. చూడండి వెల్కమ్ అనేది ప్రింట్ అయింది, అలాగే టైప్ వచ్చేసి స్ట్రింగ్ అనమాట. ఇలా స్ట్రింగ్స్ని ఇచ్చేటప్పుడు డబుల్ కొటేషన్స్ అయినా ఇవ్వచ్చు, లేదా సింగిల్ కొటేషన్స్ అయినా ఇవ్వచ్చు. సింగిల్ కొటేషన్తో ఓపెన్ చేస్తే సింగిల్ కొటేషన్తోనే క్లోజ్ చేయాలి. అలాగే దీన్ని సీక్వెన్స్ టైప్ అంటున్నాం, అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉంటాయి అంటున్నాం కదా. ఇలా ఉండటం వల్ల లాభం ఏంటంటే హ్యాపీగా వీటికి ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మనందరికి కాలేజీలో రోల్ నెంబర్ అనేది ఉంటుంది కదా, 1, 2, 3 ఇలా. అలాగే ప్రోగ్రామింగ్ లో ఇండెక్స్లు అనేవి ఉంటాయి. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఇండెక్స్లు 0తో స్టార్ట్ అవుతాయి. అంటే డబ్ల్యూకి 0 ఇండెక్స్ ఉంటే ఈ అనే దానికి 1 ఇండెక్స్ ఉంటుంది, ఎల్కి 2 ఇండెక్స్ ఉంటుంది. ఇలా ప్రతి దానికి ఇండెక్స్లు అనేవి ఉంటాయి. అది ఎలా యాక్సెస్ చేసుకుంటామో చూద్దాం. ఫస్ట్ దాన్ని యాక్సెస్ చేసుకోవాలనుకోండి, అప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి 0 అని ఇస్తాము. 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ కావాలి అన్నట్టు ఏ ఆఫ్ 0. అప్పుడు చూడండి డబ్ల్యూ వచ్చింది. ఒకవేళ 2 అని ఇచ్చామనుకోండి, సెకండ్ ఇండెక్స్లో ఎల్ ఉంది, అదే ప్రింట్ అయింది అవుట్పుట్లో. ఇలా ప్రతి క్యారెక్టర్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఏంటో చూద్దాం. లిస్ట్. ఈ లిస్ట్ అనే పేరుని బట్టే మనకి ఈజీగా అర్థమైపోతుంది. జనరల్గా మనం లిస్ట్ అనేది ఎప్పుడు తయారు చేస్తామంటే ఏమైనా కొన్ని టాస్కులు ఉన్నాయనుకోండి మనకు చేయాల్సినవి, అప్పుడు ఒక టాస్క్ తర్వాత ఇంకొక టాస్క్ అన్నట్టు అన్నిటినీ ఒక లిస్ట్ లాగా రాసుకుంటాం. అలాగే ప్రోగ్రామింగ్లో కూడా చాలా డేటా ఉందనుకోండి, దాన్ని కూడా ఒక లిస్ట్ లాగా స్టోర్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇలా చాలా వాల్యూస్ ఉన్నప్పుడు వాటి మొత్తాన్ని ఒక లిస్ట్ లాగా స్టోర్ చేసుకోవచ్చు. ఒక్కో వాల్యూకి ఒక్కో వేరియబుల్ యూస్ చేయకుండా హ్యాపీగా ఒకే వేరియబుల్తో చాలా వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా ప్రోగ్రాంలో ఎలా ఇస్తామో చూద్దాం. ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత మనం ఇవ్వాలనుకున్న వాల్యూస్ని కామాలు ఇచ్చి ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే అన్ని వాల్యూస్ని ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఇంకొక విషయం మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. దీంట్లో ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చాము, స్ట్రింగ్ డేటా టైప్ ఇచ్చాము, అలాగే ఫ్లోటింగ్ పాయింట్ ఇచ్చాము. ఇలా మనకి ఏ డేటా టైప్ వాల్యూస్ కావాలనుకున్నా కూడా వాటిని లిస్ట్ లోపల ఇవ్వచ్చు అనమాట. అలాగే లిస్ట్ కూడా సీక్వెన్స్ టైప్ అంటున్నాం. దీన్ని కూడా ఇండెక్స్లతో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏ ఆఫ్ 2 అంటే 0తో స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ 0, 1,
2. సో 2 ఇండెక్స్లో ప్రతాప్ అని ఉంది. ఇప్పుడు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుద్దో చూద్దాం. చూడండి ఏ ఆఫ్ 2 అన్నప్పుడు ప్రతాప్ అని ప్రింట్ అయింది. అలాగే ఈ ఏ అనేది లిస్ట్ డేటా టైప్ అనేది కూడా తెలుస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 3 అని ఇస్తున్నాను. చూడండి థర్డ్ ఇండెక్స్లో 3.13 ఉంది. అదే వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఏంటో చూద్దాం. టుపుల్. ఈ టుపుల్ అనేది ఏంటంటే ఇది కూడా సేమ్ లిస్ట్ లాగానే వాల్యూస్ని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇవి రెండు డిక్టో సేమ్ అనమాట. కాకపోతే దీనికి దానికి ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఇలా లిస్ట్ లోపల ఇచ్చిన వాల్యూస్ని మనం చేంజ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏ ఆఫ్ 3 అనే దాంట్లో 3.13 ఉంది. కానీ దాన్ని ఇప్పుడు చేంజ్ చేసేద్దాం. ఏ ఆఫ్ 3 = 10 అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి ఏ ఆఫ్ 3లోకి 10 ఇచ్చినప్పుడు దాన్ని ప్రింట్ చేస్తే 10 వచ్చింది. ఒకసారి మొత్తం లిస్ట్ ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూడండి 3.13 అనేది పోయి 10 వచ్చేసింది. అంటే లిస్ట్ లోపల వాల్యూస్ని మనం మాడిఫై చేసేయచ్చు. కానీ టుపుల్ వాల్యూస్ అని మాత్రం అలా మాడిఫై చేయడానికి కుదరదు. దీన్ని ఎలా ఇస్తామంటే జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చే బదులు పెరాన్సిస్ ఇస్తాం. తర్వాత ఎండింగ్లో కూడా పెరాన్సిస్తో ఎండ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇది టుపుల్ కదా. ఫస్ట్ ఇలా వాల్యూని ఇవ్వకుండా అవుట్పుట్ చూద్దాం. చూడండి టుపుల్ వాల్యూస్ అన్నీ ప్రింట్ అయినాయి. అలాగే దీని టైప్ వచ్చేసి టుపుల్ అనేది వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఇండెక్స్లో ఉన్నదాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే టుపుల్ వాల్యూస్ని అలా మాడిఫై చేయడానికి కుదరదు అనమాట. కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే సేమ్ లిస్ట్ వాల్యూస్ని యాక్సెస్ చేసుకున్నట్టు ఇక్కడ కూడా ఏ ఆఫ్ 3 అని ఇస్తే సేమ్ ఆ వాల్యూ మాత్రమే వస్తుంది. యాక్సెస్ చేసుకోవచ్చు కానీ మాడిఫై చేయటం కుదరదు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. రేంజ్. రేంజ్ అనేది నెంబర్స్కి యూస్ చేస్తాం జనరల్గా. ఈ రేంజ్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి లిస్ట్ కానీ స్ట్రింగ్స్ కానీ వీటన్నిటిలో ప్రతి వాల్యూని మనమే ఇస్తున్నాము. కానీ అన్ని వాల్యూస్ని మనం ఇవ్వవసరం లేదనమాట. అలా ఎలా ఇస్తామో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి ఏ = రేంజ్ ఆఫ్ అని ఇచ్చి 1, 10 అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సేమ్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి 1 to 10 అనేది వచ్చింది. అలాగే దీని టైప్ వచ్చేసి రేంజ్ అని వచ్చింది. ఇది తెలియటం కోసం మీకు ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే పైథాన్లో ఒక డేటా టైప్లో ఉన్నదాన్ని ఇంకొక డేటా టైప్లో కన్వర్ట్ చేసేసుకోవచ్చు. దానికోసం దాని ముందు మనం ఏ డేటా టైప్లో కన్వర్ట్ చేయాలో దాన్ని ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తున్నా. సో లిస్ట్ ఆఫ్ అని ఇచ్చి దీని లోపల రేంజ్ ఆఫ్ 1 to 10 అనేది ఇచ్చాను. ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తం ఏ వేరియబుల్లోకి వెళ్తాయి అవి ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి లిస్ట్ లాగా స్క్వేర్ బ్రాకెట్స్తో మొత్తం లిస్ట్ వచ్చేసింది 1 నుంచి 9 వరకు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే వాల్యూస్ అనేవి 1తో స్టార్ట్ అవ్వాలి అని ఇస్తున్నాం. ఇక్కడ 1తో స్టార్ట్ అయినాయి కానీ 10తో ఎండ్ అవ్వవు అనమాట. 10 కంటే ముందున్న నెంబర్తో ఎండ్ అవుతాయి. అంటే దీని అర్థం ఏంటంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి 9 వరకు ఉండాలి అని చెప్తున్నాం అనమాట. ఒకవేళ 10 కూడా మనకు కావాలనుకోండి అప్పుడు 11 అనేది ఇవ్వాలి ఇక్కడ. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి 10 కూడా వచ్చింది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. ఓకే అలాగే రేంజ్ గురించి మీకు తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటంటే స్టెప్ సైజ్ అనేది ఉంటుంది. స్టెప్ సైజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మెట్లు ఎక్కుతున్నాం అనుకోండి. ఒక్కో మెట్టు ఎక్కుతున్నాము అంటే స్టెప్ సైజ్ వచ్చేసి 1 అనమాట. ఎగ్జాంపుల్కి ఇక్కడ 1 ఇస్తున్నాను స్టెప్ సైజ్ని. ఇప్పుడు చూడండి అవుట్పుట్ సేమ్గా వచ్చింది. అంటే ఒక నెంబర్కి ఇంకొక నెంబర్కి జస్ట్ 1 వాల్యూయే డిఫరెన్స్ ఉంది. చూడండి ప్రతిదానికి. ఒకవేళ ఇక్కడ స్టెప్ సైజుని 2 అని ఇస్తే రెండు మెట్లు ఒకేసారి ఎక్కుతున్నట్టు అనమాట. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. 1తో స్టార్ట్ చేస్తున్నాం 2 స్టెప్స్ ఎక్కేసాం. సో 3 వచ్చింది. 3 నుంచి మళ్ళీ 2 వాల్యూస్ పెరిగి 5 వచ్చింది. ఇలా 2 వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఒకవేళ 3 ఇద్దాం. ఇప్పుడు చూడండి 3 వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే మనం స్టార్టింగ్ వాల్యూ కూడా మన ఇష్టం వచ్చింది ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఓకే సో 3 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఒక్కోటి 3 స్టెప్స్ పెరగాలి. సో చూడండి 3, 6, 9 అని వచ్చింది. ఇక్కడ 3 టేబుల్లో ఉన్నవన్నీ 10 వాల్యూస్ ప్రింట్ అవ్వాలనుకోండి. హ్యాపీగా 3 అని ఇచ్చేసి ఇక్కడ 31 ఇస్తే సరిపోతుంది. చూడండి 3 నుంచి 30 వరకు మొత్తం వాల్యూస్ వచ్చేస్తాయి 3 టేబుల్కి సంబంధించి. అలాగే ఇంకా ఏ నెంబర్స్కైనా అలా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 8 అని ఇస్తున్నాను. ఇక్కడ స్టెప్ సైజ్ కూడా 8 ఇస్తున్నాను. అలాగే ఇక్కడ 81 ఇస్తున్నాను. చూడండి 8 నుంచి 80 వరకు వచ్చేసినాయి. ఈ రేంజ్ అనే దాన్ని మనం లిస్ట్ లాగా కన్వర్ట్ చేసేసాం. సో లిస్ట్ లాగా కన్వర్ట్ అయ్యి ఆ వాల్యూస్ అన్ని ఏ వేరియబుల్లోకి వస్తున్నాయి. అందుకనే ఏ వేరియబుల్ టైప్ వచ్చేసి లిస్ట్ అనేది ప్రింట్ అయింది అవుట్పుట్లో. చూడండి ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం.
మ్యాపింగ్ టైప్లో ఒకటే ఉంది, అది డిక్షనరీ అనేది ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ డిక్షనరీ కానీ తెలుగు డిక్షనరీ కానీ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ ఉంటుంది, రైట్ సైడ్ ఇంకొక వాల్యూ ఉంటుంది. అంటే ఒక వర్డ్ ఉన్నప్పుడు దానికి మీనింగ్ అనమాట రైట్ సైడ్ ఉండేది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇందాకటి నుంచి లిస్ట్ లో కానీ వీటన్నిటిలో మనం ఇండెక్స్లు యూజ్ చేస్తున్నాం. అంటే వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఆటోమేటిక్ గా జనరేట్ అయిన ఇండెక్స్ ని యూజ్ చేస్తున్నాం, 0 1 2 3 ఇట్లా. అలా కాకుండా మనకు కావాల్సినవి ఇచ్చుకోవాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇండెక్స్ల బదులు హ్యాపీగా ఇక్కడ మనం ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు అనమాట. నేమ్ అని ఇస్తున్నా, వాల్యూ వచ్చేసి ప్రతాప్ అని ఇస్తున్నా, అలాగే ఏజ్ అని ఇస్తున్నా, వాల్యూ వచ్చేసి 28 అని ఇస్తున్నా. దీన్ని కూడా ప్రోగ్రామ్ లో రాసి చూద్దాం. డిక్షనరీ వాల్యూస్ ని ఇవ్వటం కోసం ఫస్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ తో స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ మీకు అలవాటు అవుతాయి. ఓకే, లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్ అని, డిక్షనరీ ఫ్లవర్ బ్రాకెట్స్ అని, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి తర్వాత. ఓకే, ఇక్కడ నేమ్ అని ఇచ్చి తర్వాత కాల్ అని ఇవ్వాలి. తర్వాత మనకు కావాల్సిన వాల్యూ ఇచ్చుకోవాలి. స్ట్రింగ్ వాల్యూ ఇచ్చే పని అయితే కొటేషన్స్ అనేవి ఇవ్వాలి. ఇలా లెఫ్ట్ సైడ్ ఇచ్చేదాన్ని కీ అని అంటాం ప్రోగ్రామింగ్ లో, రైట్ సైడ్ ఇచ్చేదాన్ని వాల్యూ అంటాం. అంటే ఈ రెండింటిని కలిపి కీ వాల్యూ పెయిర్స్ అంటాం అనమాట. పెయిర్ అంటే జత అని తెలుగులో. సో ఇవి రెండు కలిపి ఇస్తున్నాం కాబట్టి కీ వాల్యూస్ అనేవి ఒక జతలాగా ఉంటాయి అని ఎప్పుడు. అలాగే ఇప్పుడు ఇంకొక దాన్ని ఇద్దాం, మళ్ళీ ఇంకొక ఐటమ్ని ఏజ్ అని ఇస్తున్నా, తర్వాత కాలన్ ఇచ్చి దీని వాల్యూ ఇస్తున్నా. ఇప్పుడు ఏజ్ అనేది కీ అవుతుంది, 28 ఏమో వాల్యూ అవుతుంది. అలాగే ఇంకొకటి ఇస్తున్నా సిటీ అని, విజయవాడ అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, ఈ డిక్షనరీ మొత్తాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇలా ఇవ్వటం వల్ల యూజ్ ఏంటంటే ఇండెక్స్లు యూజ్ చేయకుండా హ్యాపీగా మనం ఇచ్చిన కీస్తో వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాం. అది కూడా ఇక్కడ చూద్దాం. ఏ ఆఫ్ అని ఇచ్చాక డబుల్ కొటేషన్స్ ఇచ్చి నేమ్ అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, ఏ ఆఫ్ నేమ్ అంటే కీ ఇస్తున్నాం అనమాట ఇక్కడ మనం. అప్పుడు ఆ కీకి సంబంధించిన వాల్యూ అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. అలాగే ఏజ్ అని ఇద్దాం. చూడండి 28 అనేది వచ్చింది. ఇలా డిక్షనరీలో కీ వాల్యూస్ని ఇస్తూ స్టోర్ చేసుకుంటాం అనమాట డేటాని. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఏంటో చూద్దాం, సెట్ టైప్స్. దీంట్లో ఉన్న ఫస్ట్ డేటా టైప్ ఏంటంటే సెట్ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫ్లవర్ బ్రాకెట్స్ తో ఓపెన్ చేస్తున్నాం, అన్ని మనకు కావాల్సిన వాల్యూస్ ని ఇస్తున్నాం. ఇక్కడ కూడా మనం ఎన్ని వాల్యూస్ కావాలన్నా అలా ఇచ్చుకోవచ్చు. అలాగే డిఫరెంట్ డేటా టైప్స్ కి సంబంధించినవి ఇవ్వచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఆల్రెడీ లిస్ట్ ఉంది కదా, మరి ఇంకా సెట్ అనేది ఎందుకు అని. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఒకటి ఉందన్నమాట. అదేంటంటే లిస్ట్ లో ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ అవుద్ది అనుకున్నాం, ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి, ఇండెక్స్లు ఉంటాయి అని చెప్పి. సెట్ డేటా టైప్కి అలా ఆర్డర్ అనేది ఏమీ ఉండదు అనమాట. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 2 3 3 అని ఇచ్చాను, కానీ అవుట్పుట్లో మాత్రం 1 2 3 మాత్రమే ప్రింట్ అయినాయి. అంటే సెట్ అనే దాంట్లో కేవలం 1 2 3 వాల్యూస్ మాత్రమే స్టోర్ అయినాయి. ఇది ప్రోగ్రాంలో ఇచ్చి చూద్దాం, ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. సెట్ డేటా టైప్ వాల్యూస్ని కూడా ఫ్లవర్ బ్రాకెట్తోనే ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ని ఇచ్చుకుంటాం. ఇప్పుడు చూడండి, అవుట్పుట్లో 1 2 3 ప్రింట్ అయింది. అంటే డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఉండవు అన్నమాట సెట్లో, ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఇది ఒక స్పెషాలిటీ సెట్ డేటా టైప్కి. అలాగే దీంట్లో స్ట్రింగ్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, అలాగే మీకు ఇంకొక పాయింట్ చెప్పా కదా, దీంట్లో ఒక ఆర్డర్ అనేది ఉండదు. సో ఇక్కడైతే లిస్ట్లో మనం ఎలా ఇచ్చామో ప్రింట్ అయ్యేటప్పుడు కూడా అదే ఆర్డర్లో ప్రింట్ అవుతాయి. కానీ ఇక్కడ చూడండి, సెట్లో మనం ఎలా ఇచ్చామో అలా అవుట్పుట్లో ప్రింట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక వాల్యూ ఇద్దాం, 4.5 అని ఇస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ వేరు, ఇక్కడ ప్రింట్ అయిన ఆర్డర్ వేరు. అలాగే ఇవి ఇలా ఆర్డర్లో ఉండవు కాబట్టి లిస్ట్లో మనం యాక్సెస్ చేసుకున్నట్టు ఇండెక్స్లు యూస్ చేసి ఈ వాల్యూస్ని యాక్సెస్ కూడా చేసుకోలేము. ఒకసారి అది కూడా ట్రై చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 0 అని ఇస్తున్నా, ఎర్రర్ వస్తుంది. అందుకని వీటిని ఇండెక్స్లు యూస్ చేసి యాక్సెస్ చేసుకోవటం కుదరదు. వీటి మీద ఎలాంటి ఆపరేషన్స్ చేస్తామో సెట్ గురించి చెప్పిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్ ఏంటో చూద్దాం, ఫ్రోజన్ సెట్. ఇందాక మీకు లిస్ట్ గురించి చెప్పినప్పుడు లిస్ట్లో ఏమో వాల్యూస్ని మాడిఫై చేయొచ్చు అని చెప్పాను, టుపుల్లోనేమో వాల్యూస్ మాడిఫై చేయలేము అని చెప్పాను. అలాగే సెట్ వాల్యూస్ని మాడిఫై చేయొచ్చు, కానీ ఫ్రోజన్ సెట్ వాల్యూస్ని మాడిఫై చేయలేము. దీనికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్రోజన్ సెట్ వాల్యూస్ ఇవ్వాలి అన్నప్పుడు ఇలా ఫ్రోజన్ సెట్ ఆఫ్ అని చెప్పి ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఇక్కడ చూద్దాం, ఫ్రోజన్ సెట్. ఫ్రోజన్ అంటే మీకు ఆల్రెడీ ఇంగ్లీష్లో ఐడియా ఉండే ఉంటుంది, ఐస్ గడ్డలాగా కట్టేయటం అనమాట. సో సెట్ మొత్తాన్ని గడ్డ కట్టి చేసినట్టు ఇంకా మాడిఫై చేయడానికి కుదరనట్టు చేసేస్తుంది అనమాట. దానికే అలా పేరు పెట్టారు. సారీ, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఫ్రోజన్ సెట్. ఓకే,
ఇలా ఫ్రోజన్ సెట్ ఆఫ్ అని చెప్పిచ్చి దీని లోపల సెట్ వాల్యూస్ అన్నీ ఇస్తామన్నమాట. అప్పుడు ఇంకా ఈ వాల్యూస్ని మాడిఫై చేయడం కుదరదు. ప్రోగ్రామింగ్లో ఇలా వాల్యూస్ని మాడిఫై చేసే డేటా టైప్స్ని మ్యూటబుల్ అంటాం. ఇలా వాల్యూస్ని మాడిఫై చేయటం కుదరని వాటిని ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటాం. ఈ మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్ గురించి చూద్దాం. బులియన్ టైప్. బులియన్ టైప్ అనేది ఏంటంటే దీంట్లో జస్ట్ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి అన్నమాట, ట్రూ, ఫాల్స్. ఎప్పుడైనా కూడా మనం కండిషన్స్ చెక్ చేసేటప్పుడు ఇలాంటప్పుడు ఈ బులియన్ టైప్ వేరియబుల్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చెక్ చేద్దాం. a = 5 > 10. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఏలోకి ట్రూ అనే వాల్యూ వస్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏలోకి ఫాల్స్ వస్తుంది. 5 > 10 కాదు కదా, సో ఫాల్స్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూని ప్రింట్ చేద్దాం. అలాగే ఏ టైప్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఏ వాల్యూ వచ్చేసి ఫాల్స్ అనేది వచ్చింది, అలాగే టైప్ వచ్చేసి బూల్ అనమాట. ఇలా కండిషన్స్ ఇవ్వకుండా కొన్నిసార్లు మనమే డైరెక్ట్గా వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఇలా ట్రూ ఫాల్స్ అని ఇచ్చేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొటేషన్స్ అనేవి ఇవ్వకూడదు. ఇది ట్రూ అనేది ఇంగ్లీష్ వర్డ్ కదా, సో టెక్స్ట్ లాగా ఉంది అని చెప్పి కొటేషన్స్ ఇవ్వకూడదు. ఒకవేళ అలా ఇచ్చామనుకోండి అప్పుడు అది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది అనమాట. అవుట్పుట్ వచ్చేసి కరెక్ట్గా ట్రూ అనే వస్తుంది, కానీ దాని టైప్ ఏంటో చూడండి, స్ట్రింగ్ డేటా టైప్. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగదన్నమాట ప్రోగ్రాంలో ఒక్కోసారి ఇలా స్ట్రింగ్ లాగా ఇస్తే. అలాగే ట్రూలో టీ అనేది క్యాపిటల్ ఇవ్వాలి, అలాగే ఫాల్స్ అని ఇచ్చేటప్పుడు ఎఫ్ అనేది క్యాపిటల్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్ గురించి చూద్దాం. బైనరీ టైప్స్. ఈ బైనరీ టైప్స్ గురించి మీకు అర్థం అవ్వాలి అంటే ముందు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. అదేంటంటే కంప్యూటర్లో మనం స్టోర్ చేసే డేటా మొత్తం కూడా బైనరీ లాంగ్వేజ్లో మాత్రమే స్టోర్ అవుతుంది. అంటే 0s and 1s మాత్రమే స్టోర్ అవుతుంది. అన్నిటికంటే చిన్న మెమరీ ఉంటుంది కదా, దాన్ని 1 బిట్ అంటాము, ఆర్ సింపుల్గా బిట్ అని అంటాం. ఇలాంటి బిట్స్ 8 కలిసినాయి అనుకోండి, దాన్ని 1 బైట్ అంటాం, అంటే 1 బైట్. ఇలా మెమరీ అనేది చాలా బైట్స్ ఉంటుంది అనమాట. వీటన్నిటిలో కూడా డేటా స్టోర్ అయ్యేటప్పుడు అన్ని 1s 0s లాగా కన్వర్ట్ అయ్యే స్టోర్ అవుతాయి. కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు డైరెక్ట్ గా వాల్యూస్ ని యాక్సెస్ చేసి ఆపరేషన్స్ చేసే బదులు బైట్స్ లాగా స్టోర్ అయ్యి ఉన్న డేటాని తీసుకొని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. దానికోసం ఈ బైనరీ డేటా టైప్స్ అనేవి యూజ్ అవుతాయి. వీటిల్లో ఏమున్నాయో చూద్దాం. చూడండి, అసలు వీళ్ళు పెట్టడమే పేరు బైట్స్ అని పెట్టారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, a = మామూలుగా స్ట్రింగ్ ఇచ్చే పని అయితేనేమో హలో అని ఇచ్చేస్తాం, కానీ దీనికి ముందు బి అనేది ఇవ్వాలన్నమాట. ఇది బైట్స్ డేటా టైప్ గా ఇవ్వటం కోసం. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, బి హలో అనేది ప్రింట్ అయింది. ఇది మాత్రం మనకు అర్థమయ్యేటట్టే ప్రింట్ అవుతుంది అవుట్పుట్ లో, ఎందుకంటే బైట్స్ లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అయితే మనకేమీ అర్థం కాదు. ఓకే, అలాగే దీని టైప్ వచ్చేసి బైట్స్ డేటా టైప్. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఏంటో చూద్దాం. బైట్ ఎరే. మళ్ళీ సేమ్ ఈ సెట్ ఫ్రోజన్ సెట్ ఎలాగో ఈ బైట్స్ బైట్ ఎరే కూడా అలాగే అనమాట. బైట్ ఎరేలో ఉన్న వాల్యూస్ ని మనం మాడిఫై చేయగలం, బైట్స్ అని ఇచ్చిన డేటా టైప్ లో ఉన్న వాల్యూస్ ని మాడిఫై చేయటం కుదరదు. ఓకే, దీనికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇలా బైట్ ఎరే అని ఇవ్వాలి అంటే ఇందాక ఫ్రోజన్ సెట్ ఆఫ్ అని ఇచ్చినట్టు ఈ బైట్స్ వాల్యూ మొత్తాన్ని బైట్ ఎరే ఆఫ్ అనే దాంట్లో ఇవ్వాలి. ఇక్కడ ఇద్దాం. అలాగే బైట్ ఎరే ఆఫ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. చూడండి, అవుట్పుట్లో బైట్ ఎరే ఆఫ్ అనేది మొత్తం ప్రింట్ అయింది. అలాగే దీని టైప్ వచ్చేసి బైట్ ఎరే. ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్ గురించి చూద్దాం. మెమరీ వ్యూ. ఇదేంటంటే మీకు ఇందాక చెప్పా కదా, కంప్యూటర్లో స్టోర్ అయ్యేవన్నీ బైట్స్ లాగా స్టోర్ అవుతున్నాయి 1s and 0s లో. ప్రతి దానికి కూడా ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఈ మెమరీ వ్యూ అనే డేటా టైప్ ని యూస్ చేసి హ్యాపీగా మనం ఆ అడ్రస్ ని తెలుసుకోవచ్చు అనమాట. ఆ పేరులోనే ఉంది చూడండి, మెమరీ వ్యూ అంటే మెమరీని చూడటం అన్నట్టు. సో ఆ అడ్రస్ తెలియటం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి డైరెక్ట్ గా మనం వాల్యూస్ ని యాక్సెస్ చేయకుండా హ్యాపీగా అడ్రస్ తో కొన్ని ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు. అలాగే కొన్నిసార్లు డేటాని మాడిఫై చేసేటప్పుడు కూడా వేరియబుల్స్ ని యూస్ చేసి చేయకుండా ఈ అడ్రస్ ని యూస్ చేసి చేస్తాం. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ప్రోగ్రాంలో రాసి చెప్తాను చూడండి. a = బైట్ ఎరే ఆఫ్ బి హలో అని ఇచ్చాం కదా. ఇందాక మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేంటంటే ఇలా బైట్ ఎరే లోపల మనం ఇచ్చే వాల్యూ టెక్స్ట్ ఇవ్వకూడదు, బైట్స్ లో ఉన్న వాల్యూని మాత్రమే ఇవ్వాలి. అంటే ఇలా బి అని ఇచ్చే వాల్యూస్ ని మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ టెక్స్ట్ ఇస్తే ఏం జరుగుద్దో చూద్దాం. చూడండి, ఎర్రర్ వస్తుంది అనమాట. సో బైట్స్ అనే వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి బైట్ ఎరే లోపల. అలాగే ఇప్పుడు చూడండి, a = బైట్ ఎరే ఆఫ్ అని చెప్పి ఇది ఇచ్చాం కదా. ఇప్పుడు m = మెమరీ వ్యూ ఆఫ్ అని చెప్పి ఏ అని ఇస్తున్నా. మెమరీ వ్యూ ఆఫ్ అనే ఫంక్షన్ లోపల ఏ అని ఇస్తే ఇది మొత్తం ఇచ్చినట్టు అనమాట.
సో ఈ బైట్ అరే ఎక్కడైతే ఉంటుందో దాని అడ్రస్ని తెలుసుకుంటున్నాం ఇప్పుడు. దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. చూడండి, మెమరీ ఎట్ అని చెప్పేసి అడ్రస్ మొత్తం ఏదో మనకు అర్థం కాని భాషలో ప్రింట్ అయింది. ఇలా తెలుసుకోవటం వల్ల ఏంటంటే హ్యాపీగా ఈ వాల్యూస్ని ఇప్పుడు మనం మెమరీ అడ్రస్ని యూస్ చేసి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. m(0) అని ఇచ్చామనుకోండి, అప్పుడు చూడండి 72 అనేది వచ్చింది. ఈ 72 ఎందుకు వచ్చిందంటే ప్రతి లెటర్కి కూడా యూనిక్ కోడ్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. ఈ యూనిక్ కోడ్ వాల్యూస్ గురించి మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. జస్ట్ ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ప్రతి లెటర్కి ఆర్ ప్రతి నెంబర్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇచ్చామనుకోండి, దీనికి 48 అనేది ఉంటుంది వాల్యూ. అలాగే హెచ్ అనే దానికి 72 అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మెమరీని యాక్సెస్ చేసుకున్నాం కదా, సో ఈ మెమరీని యూస్ చేసి వాల్యూని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. m(0) = 65 అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ 65 అని కాదు, మనం ఏ వాల్యూని ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూడండి, హలో అని ఉండాలి, అసలు అయితే హెచ్ ఉండాలి ఇక్కడ m(0)లో. కానీ దానిలో 65 ఎప్పుడైతే ఇచ్చామో క్యాపిటల్ ఏ వాల్యూని పంపించాం. సో ఇక్కడ హెచ్ అనేది పోయి క్యాపిటల్ ఏ వాల్యూ వచ్చేసింది. ఇలా అడ్రస్ని యూస్ చేసి కూడా వాల్యూస్ని మోడిఫై చేస్తాం ఒక్కోసారి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్ ఏంటో చూద్దాం. నన్ టైప్. ఈ నన్ టైప్ అనేది ఏంటంటే పేరులోనే ఉంది చూడండి, ఏమీ లేదు అని చెప్తుంది అక్కడే. దీనికోసం మనం ఇచ్చేది ఏంటంటే నన్ అనే వాల్యూ ఇస్తాం అన్నమాట ప్రోగ్రామ్ రాసేటప్పుడు. దీనికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. a = నన్ అని ఇస్తున్నా, ఇదంతా తీసేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ నన్ అని అవుట్పుట్ ప్రింట్ అయింది. అలాగే దీని టైప్ వచ్చేసి నన్ టైప్. ఏమీ వాల్యూ లేనప్పుడు ఎందుకు ఇది ఇవ్వటం అని అనుకోవచ్చు మీరు, కానీ దీని వల్ల కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. వాటి గురించి కూడా నన్ను గురించి మీకు చెప్పిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు ఈ డేటా టైప్స్ లో కొన్నిటినేమో మోడిఫై చేయొచ్చు వాల్యూస్ని అని చెప్పాను, కొన్నిటినేమో వాల్యూస్ మోడిఫై చేయడానికి కుదరదు అని చెప్పాను. ఏవి మోడిఫై చేయొచ్చో ఏవి మోడిఫై చేయకూడదో మీకు ఈజీగా తెలియటం కోసం ఇక్కడ I, M అని చెప్పి రెండింటిని ఇస్తున్నాను ప్రతి డేటా టైప్ కి. I అని ఇచ్చినవన్నీ ఇమ్యూటబుల్ అంటే మోడిఫై చేయటం కుదరదు. M అని ఇచ్చినవి మ్యూటబుల్ అంటే మోడిఫై చేయొచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ న్యూమరిక్ టైప్స్ లో ఇంటీజర్ ఉంది చూడండి, మరి ఒక వేరియబుల్ కి 27 అని ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకా వాల్యూ చేంజ్ చేయడం కుదరదా అని. కుదురుతుంది, మరి అదేంటి, అదప్పుడు ఇమ్యూటబుల్ ఎలా అవుతుంది అనే డౌట్ కూడా మీకు రావచ్చు. మీకు వచ్చే డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో మీకు మ్యూటబుల్ గురించి ఇమ్యూటబుల్ గురించి ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ ని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.